మరో అంశం చూసుకున్నట్లయితే కరీంనగర్లో జరిగిన దోపిడీ గురించి మరింత సమాచారాన్ని మనకు అందించడానికి కరీంనగర్ ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సంతోష్, చెప్పండి, కరీంనగర్ నడి బొడ్డున ఇంత భారీ దోపిడీ జరిగితే నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? పట్టపగలే దొంగలు ఇంత ధైర్యంగా ఎలా రాగలిగారంటారు? హరీష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే కరీంనగర్ కేంద్రంలో సంచలనం సృష్టించినటువంటి పిఎన్జే జ్యువెలరీస్ కి సంబంధించిన దోపిడీ ఏదైతే ఉందో ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అది పోలీసులకైతే ఒక సవాల్గా మారింది. అయితే పట్టపగలు సుమారు 11 గంటల ప్రాంతంలోనే దొంగలు తుపాకులతో పిఎన్జే జ్యువెలరీస్ లకు అయితే చొరబడి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిపై తుపాకులతో షూట్ చేసి మరి దాడి చేసి మరి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని దోచుకెళ్లిన పరిస్థితి చూస్తున్నాం మనం. ఇప్పటికే 5 రోజులు కలిసినప్పటికీ కూడా వారి ఆచూకీత లభించలేదు. అదే విధంగా చూసుకున్నట్లయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారిని దొరకబట్టేందుకైతే అన్వేషణలో సుమారు 12 బృందాలుగా అయితే పోలీస్ కమిషనర్ గౌస్ అల్లాం ఆధ్వర్యంలో అయితే ఒక 12 బృందాలను అయితే ఏర్పాటు చేశారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం పలు రాష్ట్రాలకైతే వెళ్లి ఈ దొంగల కోసం అన్వేషణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో అయితే ప్రజలకు భద్రత లేకుండా పోయింది. పట్టపగలే దొంగలు తుపాకులు పట్టుకొని తిరిగేంత స్వేచ్ఛ ఎలా వచ్చింది? దీనికి కారణం పోలీసుల వైఫల్యమే అంటూ కూడా చాలా వరకు విమర్శలు అయితే వస్తున్నాయి. ఇక ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడేందుకు కరీంనగర్ కేంద్రానికి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. అదే విధంగా ఇక్కడ సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. సార్, చెప్పండి, చూసుకుంటే ఇప్పుడు కరీంనగర్ కేంద్రంలో చూసుకుంటే పట్టపగలే తుపాకులు పట్టుకొని ఒక జ్యువెలరీ షాప్ లో అయితే దొంగతనం జరిగింది. దాన్ని ఎట్లా చూడొచ్చు అసలు? ఎప్పుడూ లేనటువంటి విధంగా కరీంనగర్ పట్టణ నడిబొడ్డులో ఈ భీతావహమైన పరిస్థితిని మనం చూసాం. నగర ప్రజలు కూడా చాలా భీతులుతున్నటువంటి పరిస్థితిని చూసాం. వాస్తవానికి అనేకమైనటువంటి పోలీస్ ప్రొడక్షన్ మధ్య ఇంత పగడ్బందీ చర్యలు తీసుకున్నప్పటికీ పోలీస్ వైఫల్యమా లేక నిఘా వైఫల్యమా ఇంటెలిజెన్స్ వైఫల్యమా ఏదైతేనేమి ప్రజలు మాత్రం భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయమే తుపాకులు తీసుకొని వచ్చి ఇలా బీభత్సం సృష్టించడం అంటే ఎప్పుడు జరగని రీతిలో జరగడం అంటే ఇది ముమ్మాటికి పోలీసు వైఫల్యం చెప్పుకోవచ్చు. కానీ పోలీసులు అది ఘటన జరిగిన తర్వాత వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. నిజంగా ఇది హర్షించదగ్గ విషయమే. కానీ నగర ప్రజలకు మాత్రం భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా పోలీసు యంత్రాంగం మీద కూడా ఉంటది. ఇప్పుడు ఎన్ని టీములు పెట్టినా ఘటన జరిగింది, అయిపోయింది. మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడం కోసం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. అంతేకాదు, ఇలా కరీంనగర్ నడిబొడ్డులో సీసీ కెమెరాలు పనిచేస్తలేవంటే ఎంత పరిస్థితిలో ఉన్నాం మనం. అంటే నిఘా పర్యవేక్షణలో మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామనేది స్పష్టం అవుతున్నది. అంటే అదే సీసీ కెమెరాలు కనుక ఉంటే ఇంకా కాస్త తొందరగా దొరికేటువంటి అవకాశం. ఎప్పటికైనా నిందితుడు దొరకాల్సిందే, చట్టం ముందు శిక్ష అనుభవించాల్సిందే. ఆ రకమైనటువంటి చొరవ ఈ కరీంనగర్ పోలీసులకు ఉంది, ఆ చరిత్ర కూడా ఉంది. అనేక నేరాలు కూడా తొందరగా కూడా ఛేదించినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. వారిపైన విశ్వాసం ఉంది. కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా పోలీసు ఉన్నతాధికారుల మీద ఉందని చెప్పేసి. అంటే సార్, మీరు చెప్పండి, అంటే కరీంనగర్ కేంద్రంలో ఇట్లాంటి ఘటనలు జరగడం చాలా అరుదు. అంటే ఇంతవరకు అయితే ఇంత పెద్ద ఘటన అయితే ఎప్పుడు జరగలేదు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అసలు పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు కాకుండా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఈరోజు కరీంనగర్ జిల్లానే కాదు, తెలంగాణ కూడా తీసుకున్నప్పుడు పోలీస్ వ్యవస్థ లాగా పనిచేయట్లేదు. రాజకీయ నాయకులకి బానిసలాగా పనిచేసే పరిస్థితి ఏర్పడింది. ఇలా రాజకీయ నాయకులకు ఎప్పుడైతే ఎమ్మెల్యే అండర్లోకి లెటర్లు ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారో వాళ్ళు దానికోసం సంపాదన కోసం కావచ్చు, దానికోసమే పనిచేయడం కావచ్చు, ఇదంతా జరుగుతూ పోతుంది. మనం గమనించాల్సింది ఏంటంటే పోలీసు వాళ్ళు నిజంగా పోలీసు వ్యవస్థ లాగా పనిచేస్తే ఇట్లాంటి సంఘటనలు జరిగే అవకాశం తక్కువ. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంతకు ముందు సిపి గారు మహంతి గారు ఉన్నప్పుడు ఒక భయం అనేది తయారైంది. అటు రియల్టర్లలో కావచ్చు, దొంగలలో కావచ్చు, ఏదైనా కావచ్చు, పోలీసులు కూడా ఒక సిన్సియారిటీగా పనిచేసిన పరిస్థితి మనం గమనించినాం. కానీ ఈ సిపి గారు వచ్చిన తర్వాత ఫ్రీడమ్ అనేది దొరికి రాజకీయం, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయం ఇన్వాల్వ్మెంట్, అంతకుముందు టీఆర్ఎస్ లో స్టార్ట్ చేసిన ట్రాన్స్ఫర్ల ఇష్యూ చూసుకున్నప్పుడు ఎమ్మెల్యే లెటర్ ఇస్తానంటే ఎమ్మెల్యేకి వీళ్ళు బానిసలుగా పనిచేసే పరిస్థితిని తీసుకొచ్చింది. ఇప్పుడు ఇంకా ఘోరం అయిపోయింది. రోజు ఒక మంత్రో లేకపోతే ఎమ్మెల్యేనో లేకపోతే కేంద్ర మంత్రో సిటీలో తిరుగుతున్నప్పుడు వాళ్ళ చుట్టే ఈ నిఘా వ్యవస్థలు కావచ్చు, పోలీస్ వ్యవస్థలు కావచ్చు పనిచేస్తూ పోతున్నాయి. అంటే ప్రజల కోసం రక్షణ కల్పించాల్సిన వాళ్ళు
వాళ్ళ చుట్టూ తిరగడానికే సరిపోతున్నాయి. లేకపోతే వాళ్ళ మీద కోపం వచ్చి ఎక్కడ ఎవరిని ట్రాన్స్ఫర్ చేస్తున్న ఒక భయాన్ని వాళ్ళు ఉనికిపుచ్చుకుంటున్నారు. కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉంది. ప్రజలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఇవాళ సిపి గారు. మేము ఇంకొక సంఘటన కూడా చెప్తాం. 2 సంవత్సరాల క్రితం మల్కాపూర్ లో ఒక దోపిడీ జరిగింది. ఒక బ్యాంక్ మేనేజర్ పాపం కష్టపడి బతికే మేనేజర్ ఇంట్లో పెట్టి తిరుపతికి పోయిన పాపానికి 10 తులాల బంగారం ఎత్తుకొని పోయిన అని చెప్పేసి ఆ రోజు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. కానీ ఇవాళ వరకు కూడా అది రికవరీ జరగలేదు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే జ్యువెలరీ ఇష్యూలో జరిగిందో అసలు ఎంత జరిగింది, ఎంత ఇప్పటి వరకు రికవరీ కాకుండా ఎంత అసలు పోయింది ఎంత అనేది ఇక్కడ కూడా చెప్పలేని పరిస్థితిలో పోలీస్ వ్యవస్థ. అంటే దీంట్లో ఏం జరగబోతుంది? దొంగలు దొరికినా కూడా నిజం బయటకు వస్తుందా లేదా? అంతేకాకుండా ఇంకొకటి కూడా మిస్టేక్ జరిగింది. పోలీసులు ఏమంటే వాళ్ళు 3 నిమిషాలలో అక్కడికి చేరినా కూడా కానీ అక్కడ అంతకు ముందే క్లూస్ టీమ్ రాకముందే రాజకీయ నాయకులు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, జ్యువెలరీ షాప్ లోకి వెళ్ళడం, అక్కడ ఏదైతే క్లూస్ తీసుకోవాలనుకున్న టీంకే అవకాశం లేని కల్పించడం పరిస్థితి చూసినామా. అంతే విధంగా ఇంకోటి కేంద్ర మంత్రి కూడా పక్కనే ఉంటారు. అక్కడే ప్రోగ్రామ్ జరిగింది. అక్కడ కూడా పెద్ద వ్యవస్థ ఉంది. అక్కడ నిఘా వ్యవస్థలు కానీ అన్ని ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా అందులో కేంద్ర హోంమంత్రి అంటే చాలా నిఘా ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ రోజు వాళ్ళు రావడంతో ఈ పోలీసులకు కూడా విసికెత్తిన పరిస్థితుల్లో కనపడుతుంది. అందుకని ప్రజలకు రక్షణ కల్పించే పరిస్థితిలో ఇలా పోలీసు లేరు. ఇంతకు ముందు పోలీస్ వ్యవస్థ ఏ విధంగా అయితే పనిచేసిందో అప్పుడే అట్లనే పనిచేస్తే ఈ దొంగల భయానికి కానీ రియల్టర్లకి కూడా భయం అనేది ఉంటుంది. మేమైతే రియల్ గా కోరుకునేది మహంత్ లాంటి ఆఫీసర్ లాగా ఈసీపీ కూడా ఉండాలని చెప్పేసి. పొద్దున్న చేస్తే రాజకీయ నాయకులు ఈ ఇష్యూలనే గమనించినప్పుడు కౌశిక్ రెడ్డి కావచ్చు, అటు కేటీఆర్ కావచ్చు, ఇష్టారీతిగా మాట్లాడిపోయింది. ఒక పోలీస్ వ్యవస్థని నాశనం చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. అది గమనించాలి మనం. ఇలా కాంగ్రెస్ కూడా సేమ్ వేలో పోతుంటే మాకే తొత్తులుగా పనిచేయాలనే ఆలోచనతోటే ప్రజలకు రక్షణ కల్పించే పరిస్థితిలో ఇవాళ లేకుండా పోయింది అనేది పోలీస్ వ్యవస్థని మనం గమనించాలా. ప్రజలు కూడా సొంతగా రక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇలా సీసీ కెమెరాలు బెల్ట్ పెట్టకపోతేనో లేకపోతే గీత దాడితేనో ఫైన్ వేసే కెమెరాలు ఇవాళ రోడ్ ఎమ్మటి ఏం జరుగుతుందో కూడా స్వచ్ఛంగా దొరకబట్టలేని పరిస్థితుల్లో ఇలా కెమెరాస్ పనిచేస్తున్నాయి. ఆ నిఘా కెమెరాలను కూడా మరొకసారి పరిశీలించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇలా ప్రజలకు రక్షణ కల్పాల్సిన బాధ్యతలు ఏదైతే పోలీస్ వ్యవస్థ లాగా వాళ్ళ పోలీస్ మాన్యువల్ లాగా పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే చాలా మంది విఐపీలు వివిఐపీలు ఉంటారు. కరీంనగర్ అనేది దేశంలోనే ఒక 6వ స్థానంలో సేఫెస్ట్ సిటీగా, అదేవిధంగా లీవింగ్ కాస్ట్ సంబంధించిన ఒక సర్వేలో అయితే గత 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం అయితే ఒక సర్వేలో 6th ప్లేస్ లో అయితే ఉంది. కానీ అట్లాంటి ప్లేస్ లో ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఇలా కాల్పులు దొంగతనం జరగడం, పట్టపగలు ఇలా తుపాకులు పట్టుకొని తిరగడం పట్ల మీ అభిప్రాయం ఏంటి అసలు? వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతలు అనేది మొత్తానికి కనుమరుగైనాయి. ఎక్కడ చూసినా కూడా దారి దోపిడీలు, హత్యలు, రౌడీ షీటర్ల ఆల్చల్స్, ఎక్కడ చూసినా గంజాయి మొదలగు వ్యవస్థల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినాయి. ఈ కరీంనగర్ జిల్లాకు చూసుకుంటే ఒక కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, ఒక శాఖ సహాయ మంత్రి గారు, మరియు ఈ ఉమ్మడి జిల్లాకు శ్రీధర్ బాబు గారు మంత్రి గారు, కొన్న ప్రభాకర్ గౌడ్ గారు మంత్రి గారు ఉన్నారు. ఈ కరీంనగర్ ను అసలు ఎంత సత్యసామలంగా ఉంచవలసిన, శాంతి భద్రత చూడవలసిన బాధ్యత ఈ మంత్రులపై ఉన్నది, ఈ పోలీస్ నిఘా విభాగంపై కూడా ఉన్నది. కాకపోతే దొంగతనాలు జరిగినాయి అని పాత ప్రభుత్వం నుంచి లేక జరుగుతున్నాయి అనేది తప్పు. ఎందుకంటే దొంగతనాలు అనేది జరుగుతుంటాయి, ఆనాది కాలం నుంచి జరుగుతున్నాయి. మొన్నటి నుంచి జరుగుతలేవు, అప్పటి నుండే జరుగుతలేవు అని కాదు, కానీ జరుగుతున్నాయి. కాకపోతే దీనికి నిఘా వ్యవస్థ ఒక్కటి ఉండాలి. దీనికి ఏం చేయాలంటే పోలీసు వ్యవస్థ వాస్తవంగా ఈ కరీంనగర్ లో 2 వీలర్స్ కు ఆపోజిట్ లో పోయే వాళ్ళకు ఫోటోలు తీస్తున్నారు తప్ప దయచేసి అవిటి బంద్ చేయండి. ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టకండి. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇక్కడ లాఠీ పిల్లలు ఎక్కడి నుండి వస్తున్నారు. అసలు ఈ కరీంనగర్ లో మీరు చూడండి, దారి వెంబట్టి పండ్లు అమ్ముకుంటూ విపరీత వ్యాపారాలు చేస్తున్నారు. అసలు వాళ్ళని వాళ్ళు ఎక్కడి వాళ్ళని కూడా నిఘా లేదు. ఇప్పటి వరకు ఎవరు పట్టించుకున్న నాదుడు లేడు. ఫస్ట్ ఇక్కడ పౌరుడా కాదా, ఇతను ఎక్కడి నుండి వస్తున్నాడు, కనీసం మీరు నిఘా పెట్టండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి, అత్యాధునికమైన కెమెరాలు ఏర్పాటు చేసి, ఒక ప్రతిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వం గారు. ఈ ప్రభుత్వంలో వాస్తవం చేస్తున్నా ఇప్పటి వరకు హోంమంత్రిగా ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఆ శాఖ ఉన్నది. ఆ శాఖను ఇప్పటికీ విస్తరించలేదు, ఎన్నడూ కూడా ప్రతిష్టం చేయలేదు. కాబట్టి ఇక్కడి పోలీసుల వ్యవస్థను అంటలేను. దయచేసి మీరు మాత్రం మొత్తం ఇది ప్రభుత్వ వైఫల్యంగానే నేను భావిస్తున్నాను. రైట్. ఇది చూసుకుంటే గత ప్రభుత్వంలో మంత్రిలో జంట హత్యలకు సంబంధించినటువంటి వామన్ రావు
అడ్వకేట్లకు సంబంధించినటువంటి ఒక హత్య జరిగింది. ఆ హయాంలో బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి అయితే అధికార పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ అయినప్పటికీ కూడా కరీంనగర్ కేంద్రంలో ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంది. దాన్ని మీరు ఎట్లా చూడొచ్చు? ఇప్పుడున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రజా ప్రభుత్వంలో గంజాయి, మాదక ద్రవ్యాలు, తర్వాత రాగింగ్ చేసడం, తర్వాత దొంగతనాన్ని రేవంత్ రెడ్డి గారు ఉక్కు సంఖ్యలతో అణచివేయడం జరుగుతుంది. అలాగే కరీంనగర్ లో జరిగిన పిఎంజే జ్యువెలర్స్ ర్యాబీలో కూడా పోలీసులు కూడా ముమ్మరంగా దర్యాప్తు చేసి నేరం జరిగిన అరగంట లోపే ఈ దొంగలు అంతర్రాష్ట్ర ముఠా దొంగలన్నీ గుర్తించి వారి యొక్క అని చెప్పి కరీంనగర్ లో ఉన్న సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసినాయి. కానీ ఇంకోటి ఏంటంటే పిఎంఏ జ్యువెలరీ షాపులు కూడా వాళ్ళు ఒక లోపలికి ఎవరైనా వచ్చేది ఉంటే మన ఏదైనా షోరూమ్ కి వెళ్తే ఒక లైట్ డిటెక్టర్ లాంటిది ఉంటుంది, సౌండ్ వస్తుంది. అటువంటి మిషన్ వాళ్ళు పెట్టకపోయి ఉండే అది పెడితే దాని ద్వారా మనకు వెపన్ కనబడుతుండే. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ పోలీస్ కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ నిఘా వైఫల్యం లేదు, శాంతి భద్రతలకు విఘాతం కలగలేదు. కానీ ఇటువంటి దొంగతనాలు మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఒప్పుకోరు. వాటి ఉక్కు సంఖ్యలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పారు. రైట్, ఓకే. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే కరీంనగర్ కేంద్రంలో సంచలనం సృష్టించినటువంటి పిఎంజే జ్యువెలర్స్ సంబంధించినటువంటి ఘటనపై ప్రజల అభిప్రాయం అయితే ఇట్లా ఉంది. ఇక కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి పోలీసులు కేవలం డంక్ అండ్ డ్రైవ్, అదే హెల్మెట్లకు సంబంధించినటువంటి ఫోటోల ఫైన్ల పైనే దృష్టి పెట్టడం కాకుండా ప్రజా భద్రతపై కూడా కొంతవరకు దృష్టి సారించాలంటూ కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సంతోష్.